హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి విచారణ అయితే పూర్తయింది. గత 6 నెలల్లో రేషన్ తీసుకుని వారి వివరాలను అధికారులు అయితే పరిశీలించడం జరిగింది. సో ఈ మేరకు రేషన్ కార్డు లబ్ధిదారుల్లో 76,842 మంది అనర్హులుగా లెక్కను తేల్చారు. సో ఈ వివరాలను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ జిల్లాల వారీగా కలెక్టర్లకైతే ఈ యొక్క లిస్టును పంపించడం జరిగింది. సో అతి కొద్ది రోజుల్లోనే వారిని రేషన్ లబ్ధిదారుల లిస్టు నుంచి తొలగించనున్నట్టు తెలిపింది. సో ఇక నుంచి వారికి రేషన్ కోటా నిలిపివేయనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ వర్గాలైతే తెలియజేయడం జరిగింది. సో దాంతోపాటుగా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఫ్రీగా సన్న బియ్యం ఇస్తున్నప్పటికీ కూడా చాలామంది ఈ బియ్యాన్ని అయితే వాళ్ళు తీసుకోవడం లేదు. ఇలా కనీసం గత 6 నెలలుగా రేషన్ తీసుకొని వారిని అనుమానాస్పద రేషన్ లబ్ధిదారులుగా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం వారి వివరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికైతే పంపించింది. పౌర సరఫరాల శాఖ ఈ వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్లకు పంపించి మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా సమగ్ర విచారణ జరిపించింది. సో ఇందులో అర్హులు అనర్హులను గుర్తించి ఆ వివరాలన్నీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు పంపించగా రేషన్ జాబితా నుంచి వారిని తొలగించాలని నిర్ణయించడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా అనుమానాస్పద లబ్ధిదారుల్లో 60% మంది అనర్హులుగా తేలారు. సో ఇందులో ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, చనిపోయిన వారు, 2 చోట్ల రేషన్ కార్డులో పేరున్నటువంటి వాళ్ళుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి విచారణలో వచ్చినటువంటి వివరాల ఆధారంగా పంపినటువంటి రిపోర్టులతో వారి యొక్క పేర్లను తొలగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అనర్హులుగా ఎవరైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తేల్చినటువంటి 76,842 మంది ఎవరైతే ఉన్నారో అనర్హులు, వీళ్ళ లోపల హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లోనే ఈ యొక్క అనర్హుల జాబితా అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి అధికారులు వెల్లడించడం జరిగింది. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.